శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అసలు ఏమనుందండి ఈ దశంభాగం గురించి ఏమనుంది? ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ దశంభాగాలు అనేది ఎక్కువైపోయింది. ఇది జనరల్ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ అక్కడ జరుగుతుందని కాదు. అవును. అసలు ఏమనుంది దశంభాగం కొంచెం గురించి? ఎలాబరేట్ చేయొచ్చా చెప్పండి. బైబిల్ ప్రకారంగా? Yes, బైబిల్ ప్రకారం చెప్పండి. దీని బిహైండ్ వెళ్ళాలంటే ఇప్పుడు నేను కొత్త నిబంధనలు కూడా నేను కూడా నా వీడియోలో చేసి చెప్పాను దశంభాగం ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి. సో వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారంటే ధర్మశాస్త్రం రాకముందు కూడా అబ్రాహాం దశంభాగం ఇచ్చాడు, సో దశంభాగం ఇవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కానీ మీరు ఆ యొక్క సందర్భం చూసుకుంటే కాంటెక్స్ట్లో అబ్రాహాము ఫస్ట్ మెల్కీసెదెక్కి దశంభాగం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే ఆయన సంపాదించిన డబ్బులతోటి ఇవ్వలేదు. లోత్ని ఒకరు ఆక్యుపై చేసేసుకొని ఆయన దగ్గర నుంచి ఆస్తి మొత్తం లాగేసుకుంటే, సో అబ్రహాం కూడా ఏం చేస్తాడంటే ఈయన వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేసేసి వాళ్ళ ఆస్తులు అన్నిటిని మొత్తం, ఇంగ్లీష్లో లూట్ అని ఉంటుంది, లూట్, హీ లూటెడ్, అబ్రహాం మొత్తం లూట్ చేసేసుకొని దాంట్లో నుంచి 10% ఇచ్చాడు. ఒకవేళ మీరన్న ప్రకారం అంటే దీన్ని 1 by 1 వెళ్తున్నా, మీరన్న ప్రకారంగా అబ్రహాం ఇచ్చినట్టు మనం ఇవ్వాలంటే ఏ విధంగా ఇవ్వాలి మేడం? వేరే వాళ్ళ దగ్గర లూట్ చేసుకొని మనం వాళ్ళకి ఇవ్వాలా? అదొకటి పాయింట్. అది అంటే నేను ధర్మశాస్త్రం కంటే ముందు నుంచి చెప్తున్నా. సెకండ్, యాకోబు దశమోహం ఇస్తాడు. యాకోబు అంటే ఇస్రాయేల్, ఫస్ట్ ఆయన పేరు యాకోబు, తర్వాత ఇజ్రాయెల్గా దేవుడు మారుస్తాడు అనమాట. సో అప్పుడు యాకోబు ఇవ్వడానికంటే ముందు దేవునితోటి ఒక ఏమంటారంటే ఒక నిబంధన తీసుకుంటాడు అనమాట, అగ్రిమెంట్ లాగా. ఏమంటారంటే ముందు నన్ను ఆశీర్వదించు, నువ్వు నాకు ఏదైతే ఇస్తావో దాంట్లో నుంచి నేను నీకు 10% నేను మళ్ళీ రిటర్న్ వెళ్తేప్పుడు నీకు ఇస్తానని చెప్పి చెప్తాడు. అదొకటి. సో తర్వాత ధర్మశాస్త్రం ప్రకారంగా మోషే ఇచ్చేస్తాడు. అది కూడా 10 కమాండ్మెంట్స్లో ఉండదు, అది తర్వాత యాడ్ అయింది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని వీళ్ళు క్రైస్తవులు పాస్టర్లు కోట్ చేసే ఏకైక వచనం ఏంటంటే దశంభాగం గురించి, మలాకీ 3:10. అందులో ఏముంటుందంటే మీరు నా దగ్గరికి దశంభాగం తీసుకుని రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దశంభాగం గురించి సంబంధించింది కాదు, అది ఆహారం సంబంధించింది. నా టెంపుల్లో ఫుడ్ లేదు, సో దానికోసం మీరు తీసుకురండి అని చెప్తారు. అంటే దశంభాగం అంటే వీళ్ళు ఓన్లీ డబ్బులు అనుకుంటారు మేడం, డబ్బులు కాదు. జీలకర్ర, ఆవాలు, కూరగాయలు, టమాటా, ఇప్పుడున్న ప్రకారం చెప్పాలంటే మీ దగ్గర ఏ ఉన్నా కూడా దాంట్లో 10% ఇవ్వాలి. బియ్యం ఉన్నా బియ్యంలో 10% ఇవ్వాలి. మీరు కేజీ కొంటే కేజీలో నుంచి కొంచెం 10 grams అట్లా అనమాట. సో అలా అయ్యాలి, అది కోట్ చేస్తారు. సో అక్కడ దాన్ని మొత్తం చదివితే ఏముంటుందంటే మీరు తీసుకొచ్చి అప్పుడు మీరు నన్ను శోధించండి, నేను ఆకాశపు వాకిట్లను ఇప్పేసి మీకు పట్టుదాలనంత విస్తారంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పేసి చెప్తాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఎవరైతే దశంభాగం తీసుకొస్తారో వాళ్ళని ఆకాశపు వాకిట్లను ఇప్పేసి ఆశీర్వదిస్తా అన్నాడు. మీరు ఇక్కడ చూసుకోండి, ఏ చర్చి పాస్టర్లో అయినా ఎక్కడైనా ఎనీ చర్చ్లో ఇప్పుడు దశంభాగం నేను ఇచ్చాను, నేను విశ్వాసం. దేవుడు నాకు ప్రామిస్ చేశాడా, పాస్టర్కి ప్రామిస్ చేశాడా? నాకు చేశాడు. నువ్వు ఇచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. కానీ ఇక్కడ చూసుకుంటే మొత్తం రివర్స్ అవుతుంది. పాస్టర్లు రిచ్ అవుతూ ఉన్నారు కానీ విశ్వాసులు మాత్రం అక్కడే ఉంటున్నారు. అదే ఇప్పుడు మీరు దశంభాగాలు ఇస్తే పాస్టర్ని దేవుడు ఆశీర్వదిస్తున్నారు, అట్లా అయిపోయింది. అది ఎగ్జాక్ట్లీ. కానీ అది కూడా వాక్య ప్రకారం లేదు కదా మేడం, బైబిల్ ప్రకారంగా అది కూడా కరెక్ట్ కాదు కదా. ఓకే, అంటే మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఈ దశంభాగాల కాన్సెప్ట్ అనేది మీకు నచ్చలేదు, కరెక్ట్? అదొకటి. ఇంకోటి లా అండ్ గ్రేస్ అనేది 2 ఉంటాయి మేడం. లా అండ్ గ్రేస్, ధర్మశాస్త్రము, కృప అని ఉంటుంది. సో అన్న ఏంటంటే ఎక్కువ ధర్మశాస్త్రాన్ని ఎక్కువ బోధిస్తూ ఉంటాడు. అండ్ ఆయన బుక్ షెల్ఫ్లలో, బుక్ స్టాల్లో కూడా 10 ఆజ్ఞలు పాటిస్తా, 10 ఆజ్ఞలు ఫ్రేమ్స్ అవి పెట్టేసి అమ్మేసి అలాంటివి ఉండేటి అనమాట. కానీ కొత్త నిబంధన ప్రకారం చూస్తే ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టివేశాడు, పౌలు ప్రకారంగా చూసుకుంటే. అంటే బైబిల్లో కూడా ధర్మశాస్త్రం ఇవి ఉంటాయండి? ఉంటాయి. 10 కమాండ్మెంట్స్ ధర్మశాస్త్రం. మోసే ఏదైతే తీసుకొచ్చాడో ధర్మశాస్త్రము, పెంటిటుక్ అంటారు మేడం దాన్ని. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం, వీటిని మోసే ధర్మశాస్త్రం అంటారు అనమాట. మోషే ధర్మశాస్త్రం చెప్పినవన్నీ. అవును. ఈ ఫస్ట్ బైబిల్లో ఉండే 5 books ఇవి. సో అవి ఓల్డ్ కవెనెంట్. కొత్త నిబంధన మనం చూసుకుంటే దాన్ని దేవుడు కొట్టేశాడు.
అంటే యేసయ్య వచ్చేసి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టేసాడు, మోసే ధర్మశాస్త్రాన్ని కొట్టేసి ఉమ్, మనకు కొత్త నిబంధన ఇచ్చాడు. ఉహు, సో మనం ఇంకా ధర్మశాస్త్రం కింద లేము, ఉమ్. మనం కొత్త నిబంధన కొత్త దేవుని నిబంధన కృప మీద ఉన్నామని చెప్పేసి అంటారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ కల్వరి టెంపుల్లో పాత వాటిని అమ్ముతూ ఉంటారు, ఉమ్. అవునా? అంటే సెల్ ఎక్కువ చేస్తారా? ఆయన ధర్మశాస్త్రం గురించి చెప్తా ఉంటాడు, ఆ మోషే రాసినవి ఎక్కువగా చెప్తా ఆయనవి ఉంటారు. ఉంటాయి. అంటే ఓకే. ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తం కూడా మీరు 2 కొరింథీ చాప్టర్ 3 వర్స్ చదివితే, 2 కొరింథీయులు 3వ అధ్యాయంలో చదివితే ఉమ్, క్లియర్ గా రాసి ఉంటది. ఉమ్, ఏమని రాసి ఉందంటే, పాత నిబంధన చదివే వారికి ఇప్పటికీ కూడా వారి కళ్ళకి ముసుగు వేసింది, అంటే దే ఆర్ బ్లైండ్, వాళ్ళకి ఇంకా కళ్ళు తెరవబడలేదు. అండ్ చాలా చోట్ల మీరు రోమన్స్ నుంచి గలేషియన్స్ వరకు చూసుకుంటే పౌలు ఇది క్లియర్ గా చెప్తాడు, వాళ్ళు పాలు తాగే పిల్లలు, ధర్మశాస్త్రం అనేది బాల శిక్షకుడు, ఉమ్, అది ఒరిజినల్ కాదు, ఇట్స్ ఎ షాడో, ఉమ్, ఉమ్. అది ఒరిజినల్ కాదు అని చెప్పేసి క్లియర్ గా ఉంటుంది.